భారతీయ ఆధ్యాత్మికత చాలా గొప్పది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎందరో గొప్పవారున్నారు. వారిలో సిద్ధులు, గురువులు, అవధూతలున్నారు. దత్తాత్రేయ స్వామిని అవధూతల పరంపరలో మొదటివానిగా చెప్పవచ్చు. ఈ కోవలోని వారే మన తెలుగు నేలకు చెందిన బాబుగారుగా పిలువబడే పాకలపాటి గురువుగారు. జిల్లా కేంద్రమైన ఏలూరు పట్టణానికి సమీపంలో ఉన్న ముండూరు అగ్రహారంలో దామరాజు, గంగరాజు, వెంకమ్మ పుణ్య దంపతులకు 3వ సంతానంగా పాకలపాటి గురువుగారు 1911 జూన్ 11న జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు వెంకట్రామయ్య. పాకలపాటి గురువుగారు తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో ఆయన తన మేనత్త రామాయమ్మ గారి పర్యవేక్షణలో పెరిగారు. తన 5వ ఏటనే భాగవత, రామాయణ గ్రంథాలను కంఠస్థం చేసిన ఆయనను చిన్నతనం నుంచే పర్వతాలు, అరణ్యాలు ఆకర్షిస్తూ ఉండేవి. ఈ క్రమంలోనే ఆయన ఒక రాత్రి ఎవరికీ చెప్పకుండా దేశాటనకు బయలుదేరారు. అలా ఆయన తెగిన గాలిపటంలా ఊళ్ళు, కొండలు, కోనలు తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత బొబ్బిలి సమీపంలోని కలువరాయికి చేరారు. అక్కడ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని వద్ద బాబుగారు మంత్రదీక్ష పొందారు. పాకలపాటి గురువుగారు మంత్ర, తంత్ర, జ్ఞాన, యోగ సాధనల్లో ఆరిచేరిన సాధకులే కాదు, సామాజిక వివక్షను వ్యతిరేకించిన ఆదర్శవాది. ఆయన వనవాసీలను ఎంతగానో అభిమానించారు. వారు పవిత్ర హృదయులని, ఋషి సంతానమని ప్రగాఢంగా విశ్వసించేవారు. వనవాసీలలో భక్తి ప్రపత్తులు కలిగించి ఆరోగ్య, భోగభాగ్యాలను ప్రసాదించారు. వారిలోని దురలవాట్లను మాన్పించి సన్మార్గులను చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములను వెదికి ఆధునిక వ్యవసాయం నేర్పారు. అలాగే 900 గ్రామాల్లో దేవాలయాలను స్థాపించారు. వనవాసీలు ప్రధానంగా కోయలు పాకలపాటి గురువులను ఇప్పటికీ కొలుస్తారు. శ్రీ పాకలపాటివారు 1970 మార్చి 6న శివైక్యం పొందారు. గురువుగారు తన శరీరం చాలించిన స్థూల రూపంలో దర్శనమిచ్చి తన భక్తులకు అండగా నిలిచిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పాకలపాటి గురువుల గారి ఆశ్రమం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం బలిఘట్టం దగ్గర ఉంది. అక్కడ ప్రతి శివరాత్రి నాడు మహా ఉత్సవం జరుగుతుంది. గాయత్రి మంత్రసిద్ధులు, సంకల్ప సిద్ధులు, కోయల పాలిట కొంగు బంగారమైన పాకలపాటి గురువుగారు ప్రకృతితో తాదాత్మ్యం పొందిన పరమాత్ముని ప్రతినిధి.